మన నెల్లూరు ప్రాంతపు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి మరియు ఆహ్వానం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం రథయాత్ర నెల్లూరులో కొత్త సంవత్సరం ప్రారంభంలో రథయాత్ర చాలా శుభప్రదం విశేషమైంది. ఈ సంవత్సరం మనం ఈ రథయాత్ర ఫిబ్రవరి 3 ఈ రానున్న ఫిబ్రవరి 3వ తారీఖు శనివారం ఉంటుంది. రథయాత్ర రూటు 4 కాళ్ళ మండపం సంతపేట దగ్గర ప్రారంభమై ముఖ్యమైనటువంటి వీధుల ద్వారా ఫ్లైఓవర్ కింద నుంచి మినీ బైపాస్ రోడ్ వచ్చి మెట్ల మీదుగా పివిఆర్ కళ్యాణ మండపంలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. సో దీనికి ఉత్సాహంగా ముందుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన టౌన్లో ఉండేటువంటి ఎంతమంది ప్రముఖులు, ఈ శుభమస్తు మాల్, సౌత్ ఇండియా మాల్, మరి అంతమంది కూడా చిన్న పెద్ద అందరూ కూడా చక్కగా సహకారాన్ని అందిస్తున్నారు. మన ఇస్కాన్ లీడర్స్ వేరే వేరే ఇస్కాన్ మందిరాల నుంచి వాళ్ళు చాలామంది ఈ రథయాత్ర పాల్గొని, అట్లాగే మా సౌత్ ఇండియాకి ఇస్కాన్ లీడర్ భాను మహారాజ్ గారు, ఆయన కూడా వస్తున్నారు. ఈ రథయాత్రలో గవర్నమెంట్ని రథం మీద ఆశీర్వాదం చేసి ఈ పూజలు, కీర్తనలు, ఈ ప్రసాద వితరణతో పాటు ఈ కార్యక్రమం నడుస్తుంది. తర్వాత భజన మండళ్ళు, ఈ కోలాటాలు, రంగవల్లు ఇవన్నీ కూడా భాగంగా ఉంటాయి. ఇది ఈ కలికాలంలో ఇదానికంటే సులభమైనటువంటి, మనం ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఎన్ని శతాబ్దాలు 700-800 సంవత్సరాల పోరాటంతో భారతదేశం అంతా ఒక మందిరం అక్కడ ఈ 22 జనవరి ప్రతిష్ఠ కానుంది. కానీ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఈ కళలో భగవన్నామ సంకీర్తన చేసినట్లయితే మనకి అదే ఆనందం, మనకి అంతకంటే కూడా లాభం. కాబట్టి జగన్నాథ రథయాత్రలు జరగడం, మనమే భగవంతుని అందరి మధ్యలోకి తీసుకెళ్ళి ఆ రథం మీద భగవంతుడి అందరూ కూడా ఆయనకి మొక్కుకునేట్ల తర్వాత భగవన్నామ సంకీర్తనతో అందరూ కూడా దయచేసి మీరు మీ బంధుమిత్రులందరూ కూడా ఫిబ్రవరి 3 రానున్న శనివారం ఈ రథయాత్రలో పాల్గొని రథయాత్రను జయప్రదం చేసి మీరంతా కూడా ఎంతో సుఖ సమృద్ధులు 2024 సంవత్సరం గడుపుకుంటారని ఆశిస్తున్నాం.